ఆసియా కప్లో భారత్ విజయదుందుబి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను పాతరిస్తూ ఫైనల్లో మూవర్ణల పతాకాన్ని రెపరెపలాడించింది. తన స్పిన్ మాయాజాలంతో కుల్దీప్ పాక్ నటివిరిస్తే లక్ష్య ఛేదనలో హైదరాబాదీ తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. అజయ్ అర్ధ సెంచరీతో కదం తొక్కి ఆపరేషన్ తిలక్తో భారత్కు విజయ తిలకాన్ని తిట్టాడు. 15 రోజుల వ్యవధిలో దాయాది పాకిస్తాన్తో ముచ్చటగా మూడోసారి జరిగిన పోరులో భారత్దే పైచేయి. చిరకాల ప్రత్యర్థితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనను భారత్ 19.3 ఓవర్లలో పూర్తి చేసింది. తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 69 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శివన్ దూబే 22 బంతుల్లో 33 పరుగులు, సంజు శాంసన్ 24 పరుగులతో రాణించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత స్పిన్నర్ల మాయకు విలవిల్లాడింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2, పేసర్ జస్ప్రీత్ బుమ్రాల 2 వికెట్లు తీయడంతో పాక్ జట్టు 146కే చేతులెత్తేసి ఛేదనలో టీమిండియా తడబడింది. టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఫహీం 2వ ఓవర్లో స్టోబంతిని తప్పుగా అంచనా వేసి మిడాన్లో రౌఫ్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే అఫ్రిడీ బౌలింగ్లో కెప్టెన్ సూర్య అనవసరపు షాట్ ఆడి వెనుదిరిగాడు. ఫహీం తన తర్వాతి ఓవర్లో గిల్ను అవుట్ చేయడంతో భారత్ ఒత్తిడికి గురైంది. కానీ మిడిల్ ఆర్డర్లో తిలక్, సంజులు జట్టును ఆదుకున్నారు. ఫహీం 8వ ఓవర్లో తిలక్ 4-6 బాదాడు. అబ్రార్ 13వ ఓవర్లో షాట్ ఆడబోయి సంజు ఫర్హాన్కు క్యాచ్ ఇవ్వడంతో 57 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం 41 బంతుల్లో 50 పూర్తి చేసిన తిలక్ దూబే అండతో భారత్ను గెలుపు దిశగా నడిపించాడు. విజయానికి 10 పరుగుల దూరంలో దూబే నిష్క్రమించిన రింకు సింగుతో కలిసి తిలక్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదటి 9 ఓవర్లకు ముందు తర్వాతగా అభివర్ణించవచ్చు. అయితే పాక్ ఓపెనర్లు బుమ్రా, దూబేలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరి జోరు చూస్తే పాక్ భారీ స్కోరు చేసేట్టే కనిపించింది. కానీ అనిశ్చితికి మారుపేరైన పాక్ 33 పరుగుల వ్యవధిలో ఆఖరి 9 వికెట్లను కోల్పోయింది. వరుణ్ తన రెండో స్పెల్లో ఫరాన్ను అవుట్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ లో ఇదే టర్నింగ్ పాయింట్. అనంతరం కుల్దీప్ సైమ్ అయూబ్ని అవుట్ చేశాడు. వెంటనే అక్షర్ 14వ ఓవర్లో మహమ్మద్ హరీజ్ని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతే వరుణ్ ఫకర్ని అవుట్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. ఇక కుల్దీప్ 17వ ఓవర్లో సల్మాన్ అలీ ఆఘా, షహీన్ అఫ్రీది, ఫహీం పనిపట్టాడు. హరీస్ రౌఫ్, నవాజ్ను అవుట్ చేసిన బుమ్రా పాక్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని వేడుకను బహిష్కరించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది. దాంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అభిషేక్ వర్మ అందుకున్నారు. అనంతరం టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా సుముఖంగా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుకను ముగించేశారు. అయితే ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా తర్వాత తీసుకుంటుందా లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్కే వదిలేస్తుందా అనేది చూడాలి.